దశావతారాల్లో ఫస్ట్ అవతారం మత్స్య అవతారం. మత్స్య అవతారం ఏంటి? అసలు దీని స్టోరీ ఏంటి? పూర్వం సత్యవ్రతుడనే రాజు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసమని ఎన్నో కాలాలు తపస్సు చేశాడు. అలా ఒకరోజు సత్యవ్రతుడు నదిలో శ్రీ మహావిష్ణువుకి తర్పణం వదిలే సమయంలో తన చేతిలోకి చిన్న చేప వచ్చింది. ఆ చేపను చూసి సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. చేపను చూసి ఆశ్చర్యపోవడం ఏంటి? ఎందుకంటే ఆ చేప మనిషి భాషలో మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది? ఓ రాజా, నేను చాలా చిన్న చేపని, ఈ నదిలో ఉన్న పెద్ద పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, నన్ను కాపాడండి అని అడిగింది. అవునా? తర్వాత ఏమైంది? వెంటనే సత్యవ్రతుడు ఆ చేపను తీసుకెళ్లి ఒక చిన్ని నీటి కుండలో వేశాడు. కానీ కొద్దిసేపట్లోనే ఆ చేప పెరిగిపోయింది. అది చూసిన సత్యవ్రతుడు చేపను తీసుకెళ్లి చెరువులో వేశాడు. మళ్ళీ ఆ చేప సముద్రం అంతటా పెరగడం చూసి సత్యవ్రతుడికి అర్థమైంది ఆ చేప ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని.